హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు అయితే తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్మీడియట్ బోర్డు కలిసి ఈ మార్పులకు శ్రీకారం చుట్టాయి. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో ఈ సరికొత్త మార్పులు అయితే అమల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు అయితే వెల్లడించాయి. ఈ కొత్త ఇంటర్ విద్యా విధానంలో భాగంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తో పాటు ప్రాక్టికల్ పరీక్షల మార్కుల్లో మార్పులు అయితే చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ లో భయం లేకుండా వాటిపైన మరింత ఆసక్తి పెంచేందుకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ లో కేవలం సెకండ్ ఇయర్ లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉండేటివి. కానీ తాజాగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ అయితే నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 30 మార్కులు చొప్పున సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్స్ అయితే ఉండేవి. అయితే వీటిని ఫస్ట్ ఇయర్ లో ఒక 15 మార్కులు, అలాగే సెకండ్ ఇయర్ లో 15 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్ కి అయితే విడగొట్టారు. ఈ నిర్ణయం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్స్ పైన పట్టు ఉంటుందని అయితే పేర్కొంటున్నారు. అదే సమయంలో ఇంటర్మీడియట్ లో కీలక సబ్జెక్ట్ అయిన మ్యాథమెటిక్స్ లో కూడా కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. మ్యాథ్స్ లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం మ్యాథ్స్ సబ్జెక్ట్ లో 15 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా వేయనున్నారు. ఇక ఫైనల్ పరీక్షల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ కు ఇప్పటి వరకు మనకి 75 మార్కులు ఉండగా 15 మార్కులను తీసేసి ఇక నుంచి 60 మార్కులకు మాత్రమే పరీక్షను అయితే నిర్వహించేలాగా ఇంటర్ బోర్డు తాజా కీలక మార్పులు అయితే చేసింది. మరోవైపు లాంగ్వేజ్ పరీక్షల్లో కూడా కీలక మార్పులు అనేది ప్రవేశపెట్టారు. ఇంగ్లీషు, తెలుగు లేదా సంస్కృతం సబ్జెక్టులకు కూడా 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే పరిమితం చేయాలని ఇంటర్ బోర్డు అయితే నిర్ణయించింది. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా విద్యార్థులకు అయితే వేయనున్నారు. ఇంటర్లో విద్యార్థులు బట్టి పట్టే విధానాన్ని తగ్గించి వారికి జ్ఞాపక శక్తి పెంపొందించేలాగా ప్రాక్టికల్ స్కిల్స్ ను కూడా పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చినట్లు ఇంటర్ బోర్డు అయితే స్పష్టం చేసిందండి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.